నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎక్యుపెంచర్ హీలర్ జనార్దన్ గారు. మరి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువగా అసలు ఎమోషన్స్, ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో ప్రతి ఒక్క ఫీలింగ్ ని అసలు ఓన్లీ ఈ కోపం, ఈ యాంగర్ ఇష్యూస్ మీద ఎక్కువగా చూపిస్తున్నారు. ఒకప్పుడు రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం పిల్లల్ని చూసి పేరెంట్సే భయపడుతున్నారు. సో అంటే ప్రతి ఒక్క ఎమోషన్ ని ఎక్కువగా ఈ కోపం రూపంలోనే చూపిస్తున్నారు పిల్లలు. సో ఈ కోపం తగ్గడానికి, ఈ యాంగర్ ఇష్యూస్ తగ్గడానికి మనకి అక్యుపెంచర్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఇది ఎమోషనల్గా పిల్లలు ఈ మధ్య చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అవును. మీరు ఇందాక చాలా మంచి మాట అన్నారు. పిల్లలు ఎలా తయారయ్యారంటే పేరెంట్స్ని శాసిస్తున్నారు. అవును. పేరెంట్స్ ఏం చెప్పాలన్నా భయపడిపోతున్నారు. అవును. ఏం చెప్తే వాడు సెల్ ఫోన్ పగలగొడతాడు, టీవీ పగలగొడతాడు, అంత గొడవ చేస్తాడు అని అంత టెన్షన్ పడుతున్నారు. చెప్పడానికి భయపడుతున్నారు. అవును. సో ఒక విచిత్రకరమైన సన్నివేశం ఏంటంటే ఈ జనరేషను మన జనరేషన్ ఎస్పెషల్గా తనలకు భయపడ్డాం, పేరెంట్స్ భయపడ్డాము, అవును. ఇటు పిల్లలు కూడా భయపడుతున్నాం. సో రెండు వైపులు భయపడ్డది మన జనరేషనే. అవును. సో అంతకుముందు తనలు భయపడేవాళ్ళు, మేము మా తనలు భయపడేవాళ్ళు, మా పిల్లలు మాకు భయపడేవాళ్ళు. ఇప్పుడు మీ పిల్లలు అంటే భయపడుతున్నాం, తనులు అంటే భయపడ్డాం. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. అవును. సో ఎందుకు పిల్లల లోపల ఇది ఒక భయమే. వాళ్ళు చేసిన ఈ వాళ్ళలో ఉన్నటువంటి యాంగర్, ఫ్రస్ట్రేషన్, కోపం ఇలాంటి పెరిగాయి అనుకుంటాం కదా, అవే కాదు, ఇంకా చాలా చాలా ఇమోషనల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళలో. అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే కొంచెం భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. భయంగా ఉంటారు కొంతమంది పిల్లలు. 10 మందిలో రావడానికి భయపడతారు. దర్ ఆల్ ఇంట్రోవర్ట్స్ అంటాం. బయటికి ధైర్యంగా వచ్చి ఒక ఉపన్యాసం మాట్లాడండి, నలుగురు రమ్మంటే లేదు భయం వెనక్కి వెళ్తుంటారు. ఒక ఫియర్. అట్లాగే కొంతమంది లోపల దుఃఖం ఎప్పుడు బాధతోనే ఉంటారు. సారఫుల్నెస్ ఉంటారు, అంతే యాక్టివ్గా చీర్ఫుల్గా ఉంటారు. ఓకే. ఇంకా కొంతమంది ఇందాక కోపంతో ఉన్న కొంతమంది ఉంటారు. సో ఇట్లా కోపము, భయము, దుఃఖము, ఈ రకరకాల ఎమోషన్స్ ఉన్నాయి. కొంతమంది ఓవర్ జాయ్గా ఉంటారు, ఓవర్ యాక్టివ్గా ఉంటారు. తర్వాత ఇంకొంతమంది పిల్లలు గమనించారో లేదో, అక్కడ అవసరం లేకుండా అబద్ధాలు చెప్తుంటారు. బ్లఫింగ్. అక్కడ అవసరం లేదు, ఏదో పెద్ద విషయంలో అబద్ధం చెప్పారంటే అర్థం ఉంది. మరి చిన్న విషయానికి బ్లఫింగ్, షార్ట్ కట్ మెథడ్స్, గ్యాంబ్లింగ్ లాగా తక్కువ టైంలోనే ఎలా కంప్లీట్ చేయాలి, షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. ఇవన్నీ కూడా సైకలాజికల్గా వచ్చిన మార్పులు. ఇవన్నీ కూడా ఆక్యుపెంచర్లో వీటన్నిటి కూడా వివరణ ఉంది. అవి ఎందుకు వస్తాయో కూడా స్పష్టత ఉంది. ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్ అంటాం మేము. అంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచభూతాల లోపల ఈ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎనర్జీస్ ఉన్నాయి. ఆకాశతత్వము, అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వము. ఈ 5 ఎనర్జీస్ లోపల ఏదో ఒక ఎనర్జీలో కనుక ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఇమోషనల్గా ఇష్యూస్ వస్తున్నాయి. అందుకని ఆక్యుపంక్చర్ ట్రీట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్ అని చెప్తాం మనం. అంటే మైండ్కు ట్రీట్మెంట్ చేస్తుంది. చాలామంది మా దగ్గరకు వచ్చే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు చెప్తుంటారు, మా ఆయన అంటే కొంచెం సీక్రెట్గా, మా ఆయన కొంచెం కోపం ఎక్కువ అండి, సాయంత్రం 6 అయిందంటే చాలు పిల్లలు మేము గడగలాడిపోతాం, కొంచెం కోపం తగ్గించడానికి ఏమైనా ఉందా అని అడుగుతుంటారు. సో ఇది ఒక ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్. అట్లా పిల్లల్లో ఇమోషన్స్ ఇందాక చెప్పాం, తొందరగా ఫ్రస్ట్రేట్ అవ్వడం, తొందరగా కోపం, యాంగర్. సో ఇవన్నీ కూడా ఎలిమెంటల్ ఇంబ్యాలెన్స్, ఎనర్జీస్ లోపల ఉన్నటువంటి మార్పులు. దీన్ని మనం సరిచేయడం ద్వారా ఆ ఎమోషన్స్ని మనం నార్మలైజ్ చేయొచ్చు. ఆక్యుపెంచర్లో దీనికి అద్భుతమైనట్టు ఉంది. ఇప్పుడు మీరు చెప్తున్న ఎస్పెషల్గా ఏది కోపం అనే ఒకటి, ఎందుకంటే ఇన్ని రకాల ఇమోషన్స్ ఈ ఒక్క ఎపిసోడ్లో సాధ్యం కాదు. ఒక యాంగర్, ఫ్రస్ట్రేషన్, కోపము, చిరాకు పడడము, తొందరగా రియాక్ట్ అవ్వడం, ఓవర్ రియాక్షన్ ఉన్నాయి కదా పిల్లల్లో. ఈ సమస్యలు పిల్లలను కాదు, పెద్దవాళ్ళు కూడా. ఎందుకు వస్తుందంటే ఒక పర్టికులర్ ఎనర్జీలో ఉన్నటువంటి ఒక ఇబ్బందులు, అది ఎక్కువ కానీ తక్కువ కానీ అయినప్పుడు వచ్చే ఇబ్బందులు. ఆక్యుపెంచర్ ఏం చెప్తుందంటే ఏ ఎనర్జీ అయినా సరే అది బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఎక్కువైన సమస్యనే, తక్కువైన సమస్యనే అని చెప్తున్నాం మేము. ఓకే. అందుకని ఇంబ్యాలెన్స్ అయినప్పుడు వచ్చే సమస్య ఇది. ఇక్కడ ఈ కోపానికి సంబంధించింది ఏంటంటే లివర్ అంటే మన లివర్ ఎనర్జీస్, గాల్ బ్లాడర్ ఎనర్జీస్ లోపల వచ్చేటువంటి మార్పులు. అంటే అది ఆ ఎనర్జీస్ లోపల హెచ్చుదల కానీ తక్కువ కానీ జరుగుతుంది, ఎక్సెస్ కానీ డెఫిషియన్సీ కానీ జరుగుతుంది.
దాన్ని బ్యాలెన్స్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఇది అద్భుతం. ఈ సైకలాజికల్ మార్పు వస్తుంది. అది ఇందాక అనుకున్నా బాడీ ఇది ఆక్యుపెంచర్ ట్రీట్స్ బాడీ మైండ్ కూడా ట్రీట్ చేయగలుగుతుంది. సో అట్లా మానసికంగా ఉన్నటువంటి ఈ ఇమోషనల్ ఇష్యూస్ని ఆక్యుపెంచర్ ద్వారా చాలా చక్కగా మనం తగ్గించవచ్చు, కంట్రోల్ చేయొచ్చు, నార్మలైజ్ చేసేయచ్చు. ఆ తర్వాత వీళ్ళు చెప్తారు మళ్ళీ కొన్ని పాయింట్స్ వేస్తాం కదా, ఆ తర్వాత మళ్ళీ 2-3 వారాల తర్వాత వచ్చి చెప్తుంటారు వాళ్ళు, మా ఆయనలో కోపం చాలా తగ్గిందండి, ప్రశాంతంగా ఉన్నారు, మేమంతా ఫ్యామిలీ అంతా హాయిగా ఉన్నాము. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఇవన్నీ కూడా. అంటే చిన్న ఇష్యూ అంటే కోపం అనేది ఊరికనే అవసరం లేని చోట కోపం రావడం అనేది కొంచెం న్యూసెన్సే కదా. సో ఒక అశాంతిని క్రియేట్ చేస్తుంది. అంటే అతి కోపం కూడా ప్రమాదకరం అంటే ప్రమాదమే. అందుకని యాంగర్ ఏమవుద్దంటే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషం స్వర్గం, తన దుఃఖమే నరకం అంటారు తథ్యం సుమతి అన్నాడు. సో కోపం వల్ల ఏమవుతుందంటే ఆక్యుపెంచర్ ప్రకారం లివర్ సఫర్ అవుతుంది. ప్రతి కోపం ఒక్కసారి వచ్చిందంటే లివర్ ఇలా ఇలా విలవిల్లాడిపోతుంది. లివరు, గాల్ బ్లాడర్ సఫర్ అవుతుంది. అప్పుడు చాలా చాలా లివర్ సమస్య తెలుసుగా ఎంత పెద్ద పవర్ఫుల్లో. లివర్ అంటే పవర్. ఆ సమస్యలన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. తన కోపం తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. సో అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాము, ఆక్యుపెంచర్ పాయింట్. అది ఇప్పుడు ఈ హ్యూమన్ బాడీలో చూపిస్తాను, బట్ ఇది కొంచెం క్లారిటీ దీంట్లో రాకపోవచ్చు ఇది మోడల్లో. ఎందుకంటే ఇది ఎవరైనా పిల్లల్లో మేజర్గా పిల్లలు అయితే అంటే చాలా చాలా చక్కని రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈ బాహ్య ప్రపంచంతో ఎక్కువ వాళ్ళ కరప్ట్ అయిపోలేదు, వాళ్ళ బాడీలో ఇంకా ఫ్రెష్ ఉంటుంది. కానీ అంటే వాళ్ళలో పిల్లల్లో ఏ రుగ్మతనైనా కూడా తొందరగా మనం కంట్రోల్ చేయగలుగుతాం. పెద్దవాళ్ళని కొంచెం మెల్లగా అవుతుంది, బట్ అవుతుంది. వాళ్ళకు ఒక 2-3 సెట్టింగ్స్ అయితే వీళ్ళకు 5-6 సెట్టింగ్స్ అవుతుంది. అట్లా ఈ బిగ్ టో, సెకండ్ టో, ఈ మధ్యలో ఈ 2 వెబ్ అంటాం, ఈ 2 కలిసే చోట ఈ పాదాన్ని ఈ ఫింగరు ఈ వేలు కలిసే చోట ఒక వెబ్ లాగా వస్తుంది. ఆ వెబ్లో ఉంటుంది ఈ పాయింట్. దీన్ని పాయింట్ ఏమంటామంట మనం LIV2 అంటాం. లివర్ మెరిడియన్లో పాయింట్ నెంబర్ 2 అంటాం. ఈ LIV2 అనే పాయింట్ ఈ బిగ్ టో 2 కాళ్ళలో కూడా ఉంటుంది. ఇది కోపాన్ని, ఆవేశాన్ని, తర్వాత ఫ్రస్ట్రేషన్ని చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ బిగ్ టో, సెకండ్ టో ఇలా కలిసి ఈ పాదంతో కలిసే చోట ఈ వెబ్ లోపల ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు పించ్ అవుతుంది. ఈ పించింగ్ అయిందంటే అక్కడ ఖచ్చితంగా ఆక్యుపెంచర్ పాయింట్ అది అని అర్థం చేసుకోవాలి. మిగతా చోట అంత పించ్ ఉండదు, బట్ ఇక్కడ పెట్టగానే పించ్ వస్తుంది ఆయనకి. సో అది ఆక్యుపెంచర్ పాయింట్ అని అర్థం చేసుకోవాలి. సో ఈ ఆక్యుపెంచర్ పాయింట్ మీద ప్రెస్ చేయడం వల్ల సో యాంగర్ ఇష్యూస్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు. ఎమోషనల్గా యాంగరు, ఫ్రస్ట్రేషను, తర్వాత ఇరిటేషను, తొందరగా కోపం రావడం, అకారణంగా అక్కడ అంత అవసరం ఉండదు అయినంత రావడం, ఇలాంటి ఇష్యూస్ అనేది ఖచ్చితంగా ఆ పాయింట్గా రెగ్యులర్గా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ ఈ సమస్యలు ఉన్నవాళ్ళు అలా మెల్లగా ప్రెషర్ చేసుకున్నట్టయితే, కాళ్ళలో చేతుల్లో కాదు చూపిస్తున్నాడు, అక్కడ రెగ్యులర్గా ప్రెస్ చేసుకున్నట్టయితే ఒక 1 మినిట్ నొక్కి వదిలి 1 నిమిషం రోజుకు 2 సార్లు చేసుకోవాలి. ఇలా చేసినట్టయితే ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది, కోపం తగ్గుతుంది, ఫ్రస్ట్రేషన్ పోతుంది. ఇది ప్రూవ్ అయింది, చాలా విషయాల్లో ప్రూవ్ అయింది. ఇక అందుకనే ఇది ఖర్చు లేని విషయమే కదా, ఇది మనమే చేసుకోవచ్చు కదా. సో ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. సార్ మరి యాంగర్ ఇష్యూస్ని తగ్గించడానికి మనం ఫుడ్లో ఏమైనా మార్పులు చేసుకోవచ్చా సార్? ఓకే, ఫుడ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది యాక్చువల్లీ ఆర్గాన్ అనుకున్నాం కదా, ఈ కోపం రావడానికి లివర్ అనే, గాల్ బ్లాడర్ అనే ఒక 2 ఆర్గాన్స్ చెప్తుంటారు కదా సార్. ఫుడ్ మనం తినకపోయినా కరెక్ట్ టైం మనకు ఆకలి వేసినప్పుడు కూడా కోపం ఎక్కువ వచ్చేస్తుంటుంది. అంటే అదే అంటే యాక్చువల్గా ఏంటంటే ఆహారానికి చాలా విషయాల్లో ప్రాధాన్యం ఉంది. మన ఇమోషన్స్ కూడా అది కంట్రోల్ చేస్తుంది. ఎట్లా అంటే చూడండి, వీఆర్ వాట్ వి ఈట్ అంటాం. అంటే మనం ఏది తింటే అదే మనం కదా. వీఆర్ వాట్ వి ఈట్ అంటే ఆహారమే మనం ఎలా ఉన్నామంటే మన ఆహారాన్ని బట్టే ఉంటుంది. అట్లనే రాజసిక్, తామసిక్, సాత్విక్ అనే 3 ఆహారాలు ఉంటాయి. అంటే రాజసిక్, సాత్విక్, తామసిక్ ఈ 3 రకాల మానసిక సమస్యల్ని ఇది ప్రతిబింబిస్తున్నది ఈ ఆహారం అనేది. అంటే సాత్వికంగా ఉండాలంటే ఒక రకమైన ఆహారం, రాజసిక్ ఒక రకమైన ఆహారం, అట్లే సాత్విక్, రాజసిక్ అండ్ తామసిక్ ఈ 3 రకాల ఆహారాలు చెప్తున్నాం మనం. అట్లనే వైసా అన్ జైసమ్ అన్ అంటున్నాం మనం.
జైసా అన్ను వైసా మన్, అన్నం ఎలా ఉంటే మనసు అలా ఉంటుంది అంటున్నాం. సో ఆహారాన్ని కూడా బట్టి కూడా మనకు ఈ ఆలోచనలు లేదా మానసిక స్థితి అనేది మార్పు చెందుతుంది. ఇప్పుడు ఈ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏం చేయాలంటే గ్రీన్ వెజిటబుల్స్ చాలా హెల్ప్ అవుతాయి. గ్రీన్ సలాడ్స్, గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ కలర్ ఉన్న ఫ్రూట్స్, ఆకుకూరలు అన్నీ కూడా, పుదీనా, కొత్తిమీర, పాలకూర, చుక్కకూర, గోంగూర, ఏదైనా సరే ఆ గ్రీన్ కలర్ ఉన్నాయని కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది ఒకటి. రెండవది ఆహారానికి వచ్చినప్పుడు లెమన్ చాలా హెల్ప్ అవుతుంది వీళ్ళకు. లెమన్ జ్యూస్ చాలా చాలా బెటర్. లెమన్, ఉసిరికాయ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది వీళ్ళకి. ఇక మూడవది ఏంటంటే రాత్రిపూట నిద్ర అనేది వీళ్ళు ఖచ్చితంగా పోయేలా చూసుకోవాలి. ఇప్పుడు 10:30 నుంచి రాత్రి తెల్లవారు 5:30 దాకా ఖచ్చితంగా నిద్రపోయేలా. నిద్ర లేకపోయినా ఈ ఫ్రస్ట్రేషన్, కోపం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆ నిద్ర అనేది ఇందాక అనుకున్నాం 11 to 1, 1 to 3 అనేది లివర్ అండ్ గాల్ బ్లాడర్ లివర్ టైం అది. అవి డిస్టర్బ్ అవుతాయి అక్కడ. అప్పుడు డిస్టర్బ్ అయినప్పుడు కూడా ఈ యాంగర్, ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వస్తుంది. ఆర్గాన్ డిస్టర్బ్ అవుతుంది. ఆహారం ద్వారా ఆర్గాన్ డిస్టర్బ్ అవుతుంది. ఆర్గాన్ డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ ఈ కోపం ఇది పెరిగిపోతుంది. సో అందుకనే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డైట్ చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఈ యాంగర్ ఇష్యూస్తో ఎక్కువగా బాధపడుతున్నారో వాళ్ళు ఈ యాక్యుప్రెషర్ పాయింట్తో పాటు డైట్ మంచిగా తీసుకొని, మీరు ఇందాక చెప్పినట్టు కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో కొంచెం మనం మార్పులు చేసుకుంటే మనకి ఇది చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోగలం అంటారు. పెద్ద సమస్య అని ఫ్రస్ట్రేషన్ లాంటి, యాంగర్ లాంటివి పెద్ద పెద్ద సమస్యలు. అవన్నీ మామూలు సమస్యలు కాదు. అవన్నీ అలా చిటికలో తొలగిపోతాయి. అవును సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా, నమస్తే.